హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ తమ్ముని పెళ్ళి పార్ట్ 3. ముందు వీడియోలో పెళ్లి వీడియో చూశారు కదా, ఈ వీడియోలో అప్పగింతలు అండ్ భరత్ చూద్దాం. మళ్ళానా ఐస్ క్రీమ్ పట్టుకొని తినంగా వీడియో తీద్దామని అంటే వాడు ఐస్ క్రీమ్ తిని అయిపోయి ఫొటోస్ దిగేసరికి సాయంత్రం అయింది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కళ్ళు మండుతున్నాయి. ఈ బియ్యం అలానే ఒడి బియ్యం పోయడానికి బియ్యం అయితే కలుపుతున్నారు ఇక్కడ. పోసుకున్నాక కడప కడిగిస్తారు. అప్పుడు వస్తుందండి ఏడుపు. ఇంకా ఎక్కలేని బాధ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా పెళ్లి కూతురే కాదు, అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఏ అమ్మాయి అయినా ఖచ్చితంగా ఏడుస్తుంది. ఈ తంతులో మాత్రం ఎవరు ఏడవనోళ్ళు అంటూ ఉండరు. ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు అయితే వస్తాయి. వెళ్ళిపోతుందని తన చుట్టాలు, తన దగ్గర వాళ్ళే కాదు, ఎక్కడికి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ దాటే వచ్చిన వాళ్ళే కదా. ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. తన తల్లిగారు గుర్తొస్తారు. అందరూ ఏడుస్తారు. వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటామో ఈ లాస్ట్ తంత వచ్చేసరికి అంత బాధపడతాం. మన జీవిత భాగస్వామిని పరిచయం చేసేది పెళ్ళి, కానీ మా నాన్నలతో మనల్ని దూరం చేసేది కూడా పెళ్ళే. ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, కానీ పిల్లలు అయ్యాక ఆ లైఫే వేరు. మొత్తం చేంజ్ అయిపోతుంది. అప్పటిదాకా అమ్మ నాన్న, మనం పుట్టిన పెరిగిన ఊరు, ఇది మన ఇల్లు కాదు, అక్కడిది మన ఇల్లు, ఆ ఫీలింగే పోతుంది. మన పిల్లలే మన ప్రపంచం అయిపోతారు. పాటలు చెప్పినట్టు మన పుట్టిల్లు చచ్చిపోయే చుట్టాలు ఇల్లు అని అయిపోతుంది. అర్థం చేసుకునే భర్త, అర్థం చేసుకునే అత్త మామ అందరికీ దొరకదు. అలా దొరికితే మాత్రం వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఇక ఈ అప్పగింతల ప్రోగ్రామ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. ఇక మా చిన్నోడు నేను భరత్తో ఎంతసేపు ఉంటే అంతసేపు నాతోనే ఉన్నాడు మెలకువతో. అమ్మాయి వాళ్ళ భరత్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. అప్పటికి చిన్నోడు ఏడవడం స్టార్ట్ చేసిండు. ఇంకా అందుకే ఇంకా నేను భరత్కి లేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.